ఆ వ్యాసుడు వ్రాసిన కథే మహాభారతం. భీష్ముడు వ్యాసుని కలిశాడు. వారిద్దరూ హస్తినాపురం చేరుకున్నారు. సత్యవతి వ్యాసంతో, కుమారా, ఈ తల్లి నిన్ను ఏనాడు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతుంది. కాదని అనవని నా నమ్మకం. హస్తినాపురానికి ఉన్న ఏకైక యువరాజు విచిత్రవీరుడు. తాను చనిపోయాడు. అతని భార్యలు అంబిక అంబాలికలు ఇద్దరు విధువలయ్యారు. ఇంతవరకు సంతానం కూడా జరగలేదు. భీష్ముడేమో అజన్మాంతం బ్రహ్మచారిగా పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి నీవే మాకు ఆశ అని అంది. వ్యాసుడు నీ ఆజ్ఞను శిరస వహిస్తానని చెప్పి మూలికలను తెప్పించి నేనిచ్చిన మంత్రాలతో నేను చెప్పిన విధంగా దీక్ష కొనసాగిస్తే 9 నెలలకే నీ కోడలు 12 బిడ్డలకు జన్మనిస్తారని అన్నాడు. ఇప్పుడు అంత సమయం లేదు. రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది. రాజు లేడని. ఏదైనా త్వరగా ఉండే మార్గం చెప్పు అని వ్యాసుని అడిగింది. ఎదురెదురుగా 2 వృత్తాలను గీసి ఒక వృత్తంలో వ్యాసుడు, ఒక వృత్తంలో అంబికను కూర్చోమన్నాడు. అంబిక వ్యాసుని చూసి భయపడి ఆ ప్రక్రియ జరిగే సమయంలో కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకోవడంతో ఒక గుడ్డివాడు జన్మిస్తాడు. గుడ్డివాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడా? అయితే మరో వారసునికి జన్మ ఇవ్వమని మళ్ళీ చెప్పి సత్యవతి ఈసారి అంబాలికను వ్యాసుని దగ్గరికి పంపించింది. ఈసారి కళ్ళు మూయకూడదని చెప్పి హెచ్చరించింది. అయినా వ్యాసుని ఆకారం చూసి తాను కూడా భయపడి అంబాలిక శరీరం అంతా వణకడం మొదలుపెట్టింది. అలా చివరి వరకు వణుకుతూనే ఉంది. మంత్రశక్తితో వణికే రోగం ఉండే పాండురోగి పుడతాడని సత్యవతికి చెప్పాడు. సత్యవతికి ఇంకా సంతృప్తి కలగక అంబాలికను ఈసారి వణకవద్దని హెచ్చరించి మళ్ళీ వ్యాసుని దగ్గరికి వెళ్ళమని చెప్పింది. కానీ అంబాలికకు భయం వేసి తన స్థానంలో ఒక దాసిని పంపించింది. ఆ దాసికి పుట్టిన కొడుకే విదురుడు. భీష్మునికి ఈ ముగ్గురంటే చాలా ఇష్టం. వాళ్ళను ఎంతో ప్రేమతో గారాబంగా పెంచాడు. యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, వేదాలు, నీతి శాస్త్రాలన్నీ వాళ్లకు నేర్పించాడు. మొదటి సంతానం కావడంతో ధృతరాష్ట్రునికి జన్మ హక్కుగా పట్టాభిషేకం జరిగింది. అతను రాజయ్యాడు. పాండురాజు సేనాధిపతిగా ఉన్నాడు. ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ రాజ్యాన్ని నడిపించడం మాత్రం పాండురాజే. ఈ విషయం అందరికీ తెలిసిన రహస్యమే. ఇలా కాలం గడుస్తుంది. ధృతరాష్ట్రునికి, పాండురాజుకి, విదురునికి పెళ్లి సమయం దగ్గరికి వచ్చింది. ఇక ముగ్గురికి పెళ్లి చేయాలని భీష్ముడు నిర్ణయించాడు.